విజయవాడ సిపికి మాజీ ఎంపీ కేసినేని నాని లేఖ రాశారు. ఓ వ్యక్తి తనను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడని మాజీ ఎంపీ లేఖలో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి చేసి చంపుతానని వార్నింగ్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీసు కమిషనర్కు కేసినేని నాని లేఖ రాశారు. ఫోన్లో తనను కడియాల చక్రవర్తి అనే వ్యక్తి బెదిరించాడని ఫిర్యాదు చేశారు. లిక్కర్ కేసులో ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎంపీ కేసినేని చిన్ని పేరును ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరించాడని కేసినేని నాని వివరించారు. తనను చంపేస్తానని బెదిరింపులకు దిగిన కడియాల చక్రవర్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు కోరారు. ఇక విజయవాడ సిపికి మాజీ ఎంపీ కేసినేని నాని లేఖ రాశారు. ఒక వ్యక్తి తనను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడని మాజీ ఎంపీ లేఖలో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి చేసి చంపుతానని వార్నింగ్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు కేసినేని నాని లేఖ రాశారు. ఫోన్లో తనను కడియాల చక్రవర్తి అనే వ్యక్తి బెదిరించాడని ఫిర్యాదు చేశారు. లిక్కర్ కేసులో ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎంపీ కేసినేని చిన్ని పేరును ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరించాడని కేసినేని నాని వివరించారు. తనను చంపేస్తానని బెదిరింపులకు దిగిన కడియాల చక్రవర్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు కోరారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత కేసినేని చిన్ని ఇంటిపై దాడి చేశారంటూ కూడా, అలాగే అతను కూడా ప్రాణ రక్షణ కల్పించాలని కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ కి ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఆ లేఖలో క్లియర్ గా ఆయన చెప్పిన అంశాలు ముఖ్యంగా పరిశీలించినట్లయితే గత కొద్ది రోజులుగా కూడా కేసినేని అతని సోదరుడు విజయవాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్నికి తనకి మధ్యలో ట్వీట్ల వారు జరుగుతూ ఉంది. ప్రెస్ మీట్లో కూడా చిన్ని అతనిపై కేసినేని నానిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా అయితే రీసెంట్ గా జరిగినటువంటి అంటే లిక్కర్ స్కామ్ లో కేసినేని చిన్ని హస్తం ఉంది, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఈడీని కేసినేని నాని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తనపై ప్రాణహాని ఉంది, తనని చంపుతారని కూడా అతను కేసినేని నాని లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న 10వ తారీఖు అతని ఇంటిపై దాడి చేయడం జరగడంతో పాటు వాచ్మెన్ కూడా బెదిరించినట్లుగా కూడా అతను లేఖలో పేర్కొన్నాడు. అదే తనను కూడా కడియాల చక్రవర్తి అనే వ్యక్తి నుంచి బెదిరింపుకాలు రావడంతో అతను కేసినేని నాని చంపేస్తానని కూడా అతను బెదిరించడం జరిగిందని నాని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎవరైతే బెదిరింపుకాలు చేశారో కడియం చక్రవర్తి అనే వ్యక్తి ఫోన్ నంబర్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా పూర్తి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇది లేఖ అయితే విజయవాడ సిపి కార్యాలయానికి చేరినట్టు తెలుస్తా ఉంది. దీన్ని ఫర్దర్ గా అంటే ప్రజెంట్ విజయవాడ సిపి లేకపోతే ఇన్ఛార్జి సిపిగా ఉన్నటువంటి గుంటూరు ఐజీ త్రిపాఠి మరి దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా ఎంక్వైరీ చేపడతారు అనేది కూడా ఇప్పుడు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు తన ఇంటి విజువల్స్ తో చూసిన సీసీ ఫుటేజ్ చూసినట్లయితే కేసినేని నాని ఇంటిపై దాడి జరిగినట్లు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ పూల కుండీలన్నీ ధ్వంసం చేసినట్లుగా కూడా కనిపిస్తా ఉంది. వాచ్మెన్ ప్రొటెక్ట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా కొందరు వ్యక్తులు బెదిరించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కూడా కేసినేని నాని చూసిన తర్వాత తనకు ఎప్పుడైతే బెదిరించాలి వచ్చిందో చక్రవర్తి అనే వ్యక్తి నుంచి అతను ఇమీడియట్ గా అతను కేసినేని నాని స్పందించి విజయవాడ సిపికి లేఖ రాయడం జరిగింది. లేఖలో పేర్కొన్నటువంటి అంశాలను బట్టి కూడా ఈ చక్రవర్తి అనే వ్యక్తిపై విచారణ చేయాలని కూడా చాలా స్పష్టంగా కోరడం జరిగింది. చక్రవర్తి అనే వ్యక్తిని కనుక ఎంక్వైరీ చేసినట్లయితే దీని వెనుక ఎవరున్నారు, ఇది పక్క ప్రణాళిక బద్ధంగానే వ్యూహాత్మకంగానే జరుగుతుందా, లేదనుకుంటే ఒక విధంగా ఏమైనా కేసినేని నాని కావాలని ఏమైనా చెప్తున్నారా అనేది కూడా ఈ విచారణలో తేలే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది అనేది ఈ లేఖపై మరి ఈ రోజు మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. చక్రి శ్రీనివాస్, తనను చంపేస్తానని బెదిరింపులకు దిగిన కడియాల చక్రవర్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ను కోరిన నేపథ్యంలో విజయవాడ పోలీసులు ఏమంటున్నారు శ్రీనివాస్? అయితే ఇప్పటి వరకు అయితే ఏ విధంగా స్పందించినట్టు ఇప్పటికే తెలియడం లేదు. అయితే ఈ లేఖ ఆధారం ఖచ్చితంగా అంటే అతను
మాజీ ఎంపీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా ఏంటంటే అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేసునల్ నాని చెప్పిన విధంగా చక్రవర్తి ఏ ఫోన్ కాల్ నుంచి అయితే అతనికి బెదిరింపు కాల్ వచ్చిందో ఆ ఫోన్ కాల్ ఆ ఫోన్ నెంబర్ కి సంబంధించినటువంటి వ్యక్తి చక్రవర్తి అని చెప్పడం జరిగింది అతను లేకపోతే అతను కనుక కేసునల్ నాని చెప్పినట్లుగా కూడా ముందుగా విచారణ నిమిత్తం కూడా ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు కనుక విచారణ చేపడితే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ విజయవాడ పోలీస్ నుంచి అయితే మాత్రం దీన్ని పూర్తి స్థాయి ఇప్పుడు అతను ఒక మాజీ ఎంపీ కాబట్టి ఖచ్చితంగా దీన్ని విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఒక ఎంపీ ఒక మాజీ ఎంపీకి రక్షణ లేకపోతే సామాన్యులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారనే కోణంలో కూడా ప్రజల నుంచి ఆరోపణలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాకుండా ముందుగానే విజయవాడ పోలీసులు అప్రమత్తం అవుతారు. దీనికి సంబంధించి అది పూర్తిగా విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేటువంటి కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే లేఖ అందుకున్నటువంటి విజయవాడ పోలీసు అధికారులు వీటిపై కూడా విచారణ చేపడతారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కేసునల్ నాని ఆరోపించినటువంటి ఈ చక్రవర్తి అనే వ్యక్తి ఫోన్ నెంబర్ ఆధారంగా దాని కాల్ డేటా తీసి కాల్ డేటాలో ఎవరెవరు ప్రమేయం ఉంది, ఎన్ని రోజుల నుంచి కేసునల్ నానికి ఆ నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఖచ్చితంగా చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ ఎంక్వైరీలో ఖచ్చితంగా కనుక కేసునల్ నాని చెప్పినటువంటి ఆరోపణలు కనుక నిజమైతే చట్ట ప్రకారం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేకుండా అందరిపై కూడా చర్యలు తీసుకోవడానికి కూడా విజయవాడ పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.